ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే చెకోడీలు తయారు చేసే విధానం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా వచ్చినాయి. చూడండి, చాలా బాగున్నాయి కదా, టేస్ట్గా ఉంటాయండి. సింపుల్గా అయిపోద్ది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను, బాండీ పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు 1 కప్పు వాటర్ పోస్తున్నానండి. ఫ్రెండ్స్, తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇది బియ్య పిండితో చేస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నాను. కారం వేస్తున్నానండి, టేస్ట్కి సరిపడా. నువ్వులు వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బటర్ వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కొంచెం నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండి తీసుకున్నానండి. ఇది జల్లించి పెట్టుకున్నాను. ఇప్పుడు వేస్తున్నానండి. స్టవ్ కట్టేయాలండి. ఇప్పుడు కొంతసేపు 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసేసుకొని ఇదంతా ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇక్కడ బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి ఇదంతా ఒక గిన్నెలో తీసేసుకొని ఇది వేడి మీదే గోరువెచ్చగా ఉండగానే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని వేడి మీదే కలుపుకోవాలండి. వేడిగా ఉంది, కొంచెం నీళ్ళు తడుపుకుంటూ కాగుతుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది ముద్దలాగా కలిపానండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా ఉండలు తీసుకొని చేతి మీద వేసుకొని రూల్లాగా చేసుకోవాలి. సన్నగా అవండి, అలా సన్నగా తీసుకురావాలి. తీసుకొస్తున్నాము. ఇలా చిన్న చిన్నగా చెకోడీలా చేసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు ఇలాగా చేశానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మూకుడు పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నామండి. డీప్ ఫ్రైకి సరిపడా. ఫ్రెండ్స్, ఆయిల్ వేడయిందో లేదో చూసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె కొంచెం వేడయింది. ఇప్పుడు ఇవి నెమ్మదిగా ఇలాగా వదులుతున్నానండి. ఎమ్మటే కదిపితే విడిపోతాయండి. స్లోగా కొంచెం అలా అనుకుంటున్నానండి.
ఫ్రెండ్స్ ఇలా ఈ దోర రంగు వేగితే చాలండి. తీసాక వేడికి కొంచెం రంగు మారుతుంది. ఫ్రెండ్స్ ఎంతో బాగుండే చెకోడీలు తయారైనాయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పట్టుకుంటేనే ఇరిగిపోతున్నాయండి. మీరు ట్రై చేసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మంచి మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.